అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేదికగా జరిగే ఆగస్టు 1వ తేదీ కార్యక్రమానికి ఇప్పుడు పద్మాపురం గార్డెన్స్ వేదికగా మారింది. 13,000 మందికి ఒక భారీ రికార్డు స్థాయిలో థింసా డ్యాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎదుట చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చొంపి అలాగే అరకుతో పాటు అనంతగిరి మండలాల్లోని దాదాపు 13,000 మంది కళాకారులను ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. అరకు సమీపం ఉన్న పద్మాపురం గార్డెన్స్లో గడిచిన 2 రోజులుగా కూడా వర్షంలో కూడా వీరంతా ప్రాక్టీస్ చేసి ఒక రకంగా గిరిజన సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉన్న నాగరికత అంశాన్ని బయట ప్రపంచానికి తెలియజేసే క్రమంలో ఇదంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఐటీడీఏ పీఓతో పాటు ఇతర అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని దాదాపుగా 2.5 గంటల సేపు అక్కడ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఆ కార్యక్రమం ఇతర ప్రక్రియ ఏ రకంగా జరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ప్రధానంగా గిరిజన ప్రాంత సాంప్రదాయం బయట ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా ఒక రికార్డు సృష్టించే క్రమంలో 13,000 మందితో ఒక భారీ ఎత్తున ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఈ అరకు ప్రాంతానికి ఒక భాగస్వామ్యం లభించడం పట్ల వీరంతా కూడా ఆసక్తిగా గత 2 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీకి చొంపు గ్రామం సిద్ధమవుతుంది. అయితే గ్రామం ఎందుకు సిద్ధమవుతుంది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి హిందూ ఉన్నారు. ఇది అరకు దగ్గరలో ఉన్న చొంపి గ్రామస్తురాలు. అమ్మ నమస్కారం. ఇప్పుడు చూడండి, ఎందుకు మీరందరూ కూడా ఆగస్టు 1వ తేదీ గురించి ఇంత ఆసక్తిగా ఉన్నారు? ఆగస్ట్ 1 తారీఖు ఎందుకంటే మోడీ గారు వస్తున్నారు సార్. అక్కడ మా దింసా అనేది అక్కడ చూపిద్దామనేసి గత 2 రోజులుగా వర్షం అయినా కూడా మేము ఇక్కడ ప్రాక్టీస్ అవుతున్నాం సార్ పిఓ సార్ దగ్గర. మా దింసా అంటే మా ఏజెన్సీ అల్లూరి ఇది పెట్టడం అక్కడ పేరు పెట్టారు సార్. మా ఏజెన్సీ అల్లూరి ఇది పెట్టడం వల్ల మాకు చాలా గౌరవంగా ఉంది సార్. ఓకే అమ్మ, ఈ థింసా డ్యాన్స్ ఇంతకుముందు ఎక్కడైనా చేశారా? ఈ డ్యాన్స్లో ఏంటి ప్రత్యేకతలు ఉంటాయి? అంటే చాలా డ్యాన్సులు ఉంటాయి కదా, మీ థింసాలో ఏంటి ప్రత్యేకత? అంటే అందులో ఏమైనా విశిష్టత ఏమైనా ఉన్నట్టు అనిపిస్తుందా? అంటే ఒక్కొక్క స్టెప్‌కి ఒక్కొక్క ఇది ఉంటది సార్. అంటే దానికి స్టెప్‌కి తగ్గంటే ఇలా ఉడుపులు మామూలుగా అంటే అన్ని రకాలుంటాయి సార్. అంటే ఒక వ్యవసాయం, పక్షులు అన్నీ వాటికి సంబంధించిన ఇది ఈరోజు చొంపి గ్రామానికి చెందిన హిందూ అలాగే సుమిత్ర మాటలు. ఒక రకంగా ఆగస్టు 1వ తేదీ ఎప్పుడు వస్తుంది? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎదురుగా తమ సాంప్రదాయం సంస్కృతిని ప్రతిబింబించే రీతిన ఏ రకంగా థింసా డ్యాన్స్ చేయాలని ఆసక్తిగా గడిచిన కొన్ని రోజులుగా చేస్తున్నారు. నిజానికి చూసుకుంటే గిరిజన ప్రాంతాన్ని కలుపుతూ గత ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేసింది. అదే సమయంలో ఈరోజు మరింత గౌరవం ఇస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం తమకు సంతోషం కలిగించడమే కాకుండా తమ ప్రాంతానికి గిరిజనులకు కూడా కొంత గౌరవం ఇచ్చినట్టు వారు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా థింసా డ్యాన్స్ గురించి మాట్లాడుకునే పరిస్థితి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన పరిస్థితి. ఈ దశలో అరకు ప్రాంతంలోని చొంపి అనే గ్రామంలో పుట్టింది. అక్కడ సమీపంలో ఉన్న పద్మాపురం ప్రాంతానికి చెందిన మాజీ సర్పంచ్ శుక్రా ఉన్నారు. శుక్రా గారు చూశారు కదా, 1వ తేదీన ప్రైమ్ మినిస్టర్ ముందు ఈ డ్యాన్స్ వేస్తున్నారు. ఆ డ్యాన్స్ కూడా ఒక 13,000 మంది, ఒక రికార్డు. ఇది ఏమనిపిస్తుంది మీకు? ఇది డ్యాన్స్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నామండి. ఎందుకంటే ఈ మాకు ఏజెన్సీలో కొన్ని పండగలు చేసినప్పుడు ఈ వాయిద్యాలు వాయిస్తూ ఈ డెంసా అనేది ఆడి ప్రారంభించాము. ఇది డెంసా డ్యాన్స్ మరి అనేక గ్రామాల నుండి ఇప్పుడు డెంసా డ్యాన్స్ చేస్తూ మరి ఆ డెంసా డ్యాన్స్ ద్వారా ఉపాధిలు కల్పిస్తూ మరి అన్ని ప్రోగ్రాల్లో మరి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్యాన్స్ ఫేమస్గా తీసుకెళ్తా ఉన్నారు కనుక మరి ఈ డ్యాన్స్ ప్రోగ్రాన్ని బట్టి మరి రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా మరి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వస్తున్నారు కనుక ఆయనకి చూపించడానికి కోసం ఈ డెంసా డ్యాన్స్ తీసుకెళ్ళడాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నామండి. ఓకే, ఇప్పుడు ఈ డ్యాన్స్ అన్నది చాలా గౌరవం, ఒకప్పుడు సరదాగా కావచ్చు, సంతోషం కోసం పుట్టింది. ఈరోజు ఒక అంతర్జాతీయ స్థితికి వెళ్తుంది. మరి ఈ డ్యాన్స్ చేసేవారి ఉపాధి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక గ్రూప్లో 20 మంది 30 మంది ఉంటున్నారండి. వారికి రోజువారీ కూలీలాగా వస్తుంది తప్ప ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వారు దానికి ఒక యూనిట్ కింద తయారు చేసుకొని గవర్నమెంట్ ద్వారా ఉపాధి కల్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఏపీ టూరిజం ఈ యాక్టివిటీ చేసేది, ఈ మధ్య కాలంలో అది నిలిపివేసింది. తిరిగి పునరుద్ధరించడం వల్ల కొంత బెనిఫిట్ ఉంటుందని అంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. అది తప్పకుండా చేసేవారు టూరిజం వాళ్ళు. ఇప్పుడు అది మళ్ళీ తిరిగి దాన్ని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఈరోజు చూసుకుంటే శుక్ర ఈ మాజీ సర్పంచ్ పద్మాపురం అన్నదే
ఒక ప్రత్యేకతలో ఒక ప్రాంతం. అలాంటి ప్రాంతం చొంపి. ఈ ప్రాంతం నుంచి ఈరోజు చూసుకుంటే దాదాపు 13,000 మంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఇది ఒక రకంగా తమకు అంతర్జాతీయంగా దగ్గర చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పడమే కాకుండా గతంలో ఏపీ టూరిజం ఈ తింసా డ్యాన్స్ చేసేవారికి పర్యాటకులు వచ్చే సందర్భంగా కొంత పారితోషికం ఇచ్చి కొనసాగించేవారు. అయితే ఇటీవల నిలిపివేసిన దశలో తిరిగి దాన్ని పునరుద్ధరించాలని ఈరోజు మాజీ సర్పంచ్ శుక్రా కోరుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు ఆవిష్కరణకు అంతా రంగం సిద్ధమైంది. అయితే ఇతర ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ తింసా డ్యాన్స్ అనేది ఒక రకంగా ప్రపంచానికి అత్యంత చేరువవుతుంది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ప్రపంచం అత్యంత దగ్గర అవుతున్న దశలో ఈరోజు గిరిజనులు కూడా అత్యంత చేరువయ్యే పరిస్థితి ఉన్నట్టు తాజా పరిస్థితి బట్టి తెలుస్తుంది. అసలు ఈ తింసా డ్యాన్స్ ఏంటి, తింసా డ్యాన్సు ఏ ప్రాంతంలో ముందుగా మొదలైంది అనే విషయంపై మనతో మాట్లాడడానికి తింసా డ్యాన్స్కి సంబంధించిన ఆ ప్రాంతానికి చెందిన ప్రతినిధి పరశురామ్ గారు ఉన్నారు. పరశురామ్ గారు నమస్తే. అదే ఈ తింసా అన్నది ఎక్కడ పుట్టింది సార్? అలాగే గిరిజనులకు ఇంత దగ్గర అవడానికి కారణం ఏంటి? కారణం అంటే సార్, నా పేరు దింస లీడర్ పరశురామ్ అంటారు సార్. నేను కొర్ర పరశురామ్ నా పేరు. అయితే ఈ దింస అంటే మనకు పూర్వీకులు మనకు పండగ పునస్కారాలకి పెళ్లి పేరంటలకు ఆడుతూ పాడుతూ మనకు ఒక కల్చర్ అనేది ఇది మన సాంప్రదాయం అనేసి పెళ్లి పేరంటలకు మనం ఆడేది, పండగలకు ఆడి మనం సరదా సంతోషంతో ఊరు మొత్తం పిల్లలు పెద్దలు అందరు కలిసి సరదాగా మనం ఆడేవారు సార్. దాంట్లోని మన కల్చరు మా చొంపి నుండే ఈ కల్చరు అనేది ఎక్కువగా మనం పర్ఫార్మెన్స్ అయింది. అప్పుడు పూర్వీకుల నుండి మనకు ఇక్కడ ఆడటము, లేకపోతే మనకు దింస అనేది కూడా అప్పుడు తెలీదు. అప్పుడు అక్కడ నుంచి మా పెద్దలు కూడా ఆడేవారు. తర్వాత ఇప్పుడు పబ్లిక్లో ఈ ప్రభుత్వము ఇప్పుడు రాజకీయ నాయకుల్లో లేకపోతే ఇతర వాళ్ళు మనకు బయట ప్రపంచంలో తీసుకురావడంలోనే మనకు కొద్దిగా ఉపాధి అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఉపాధి అంటే ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినా సరే బయట అరకు వెళ్ళి పల్లె నుండి అరకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2,000 3,000 ఒక గంటకు ఆడిన తర్వాత 2,000 3,000 4,000 ఇలా ఇచ్చిన తర్వాత అందులో 100-200 మన ప్రధానంగా ఏ గ్రామంలో మొదట ఇది మొదలయ్యింది సార్? చొంపి నుండి సార్. చొంపి నుండి మనకు దింస అనేది మా చొంపి గ్రామం నుండి ఈ దింస అనేది మనం చేసుకొని పుట్టింది అప్పుడు పూర్వీకుల నుండి. అలాగే మనకు 10-15 రకాలు అలాగా స్టెప్పులు వేస్తూ సరదాగా మనం ఆడేవారు సార్. అదే ఫస్ట్ మనకు ఒరియాతోటి బోట్ డెమ్స్ అంటారు సారు. అది బోట్ డెమ్స, కుంద డెమ్స, సొసిసణ అంటే అప్పుడు ఈ వైమణికు సొసిసణ, వైమణికు మరి గొడ్డిబేట, మరి ఏటి సొంబర్నస అని ఇలాగే రకరకాలు ఉన్నాయి. చాలా 10-15 రకాలు స్టెప్ వేస్తారు. ఇందులోనే మా పిల్లలు కూడా ఇప్పుడు అందరికీ ఇప్పుడు పబ్లిక్లో వచ్చి మనకు ఉపాధి కోసం ఎవరు పిలిస్తే బయట నుండి వచ్చే స్టూడెంట్స్ ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి మాకు పిలిస్తే వచ్చి అక్కడ మా మ్యూజియంలోనే కానీ లేకపోతే ఇక్కడ హోటల్స్లో కానీ ఇక్కడ గార్డెన్లో కానీ ఇలాగా పిలిచి మనకు ఈ నృత్యం చేయిస్తే వాళ్ళు ఉపాధి పొందుతున్నాం సార్ మా పిల్లలతో. ఒక 16 రకాల డ్యాన్స్ అంటున్నారు. అవి ఏమైనా వాతావరణానికి తగ్గట్టు లేకపోతే పండగకి ఈ రకంగా వేస్తారు, లేకపోతే ఎవరైనా గెస్ట్కి పిలిచినప్పుడు ఇట్లా అలాగే ఏమైనా వ్యత్యాసం ఉంటుందా, లేకపోతే అన్ని సందర్భాల్లో ఇది వేస్తారా? ఇందులో మగవారు ఆడవాళ్ళు కూడా వేస్తుంటారు? ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సరదాగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆడతారు సార్. అదే బయట ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఈ పిల్లలతో బయట వెళ్ళాలంటే ఆడవాళ్ళే ఇలాగ ఆడతారు. మనం మగవాళ్ళు డ్రమ్స్ డోళ్ళలు కొట్టి ఇలా సరదా చేస్తుంటాం సార్. ఈ విధంగా చేస్తుంటాము. దాన్ని బట్టి మనకు ఏదైనా మనకు ఉపాధి వస్తుంది సార్. ఇప్పుడు ఐటీడీఏ వీరు అయితే మనకు పెద్దగా గుర్తింపు లేదు. మనకి ఏమైనా ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వం కూడా మనకు కొద్దిగా పాటించుకోవడం లేదు. అలాగా ప్రభుత్వం నుండి ఇప్పుడు మనకు ఏంటంటే ఎక్కడ వెళ్ళినా సరే మనకు ఏ ఊరు దింస మీది ఏం పేరు ఏంటనేది మన గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి మన ఐటీడీ కూడా 2-3 సారి రాసి పెట్టడం అయింది. ఆ గుర్తింపు కార్డు కూడా మనకు కావాలనేసి అది ప్రస్తుతం మనకు గుర్తింపు కార్డు ఉండాలి సార్. ఇది ఈ చొంపి గ్రామంలోనే ఒక రకంగా ఈ తింస కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది.
అయితే వాస్తవానికి వ్యవసాయం కావచ్చు, లేకపోతే ప్రత్యేక సందర్భాల్లో సాధారణంగా ఆ డ్యాన్స్ పుట్టింది. ఈరోజు చూసుకుంటే ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా 13,000 మందితో దీనికి సంబంధించి ఈ తింస ప్రదర్శన జరుగుతున్న దశలో ఒకసారిగా అరకు ప్రాంతం గుర్తింపు వచ్చింది. అరకుతో పాటు చొంపి గ్రామం, అంటే ఈ గిరిజనులందరూ కూడా తింస డ్యాన్స్ ఎక్కడ వచ్చింది అనే విషయం కూడా చర్చకు జరుగుతున్న నేపథ్యాన ఇప్పుడు చొంపి అనేది ఒక ప్రధాన ఆకర్షణగా మారిన పరిస్థితి. అయితే ఇక్కడ పరశురామ్ గారి మాటలు బట్టి తింస డ్యాన్స్ చేసే తమ గిరిజన ప్రాంత ప్రజలకు కొన్ని గుర్తింపు కార్డులు ఇచ్చినట్లయితే ఉపాధి పరంగా కూడా కొంత ఉపయోగపడుతుంది. ఆ దిశలో ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, చొంపి గ్రామం నుంచి.